చదివించడం తల్లిదండ్రులకు అవగాహన లేదు అది ఆ చదువు మీద. ఎవరైతే చెప్తే అదే చదువు మీద అవగాహన లేదు, మెయిన్ అది పాపం. మనం కూర్చోబెట్టి చదివించలేం. అది కాబట్టి వాడు చెప్పిస్తాడు, మనం రాత్రి పగలు కష్టపడి డబ్బులు కడదాం. ఈ మధ్య తరగతి ఆశ ఏదైతే ఉందో, మధ్య తరగతి ఇది, మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి, మళ్ళీ లేబర్ అసలు అవి పట్టించుకోరు. ఇప్పుడు ఆ హైదరాబాద్ ఏది మన తెలంగాణలో వచ్చిన అతను మామూలుగా చదువుకున్నాడట. అతను మామూలుగా చదువుకుని వచ్చింది, 13వ ర్యాంక్ వచ్చింది కూడా. బట్ అతను ఎవడన్నా ప్రచారం చేశారా? మన కార్పొరేట్ విద్యా వ్యవస్థ చాలా హైయెస్ట్. ఇక్కడ ఎంసెట్లు ఉండటం వల్ల ప్రతి రాష్ట్రంలో ఎవడికాడు, మీకు ఇప్పుడు మంత్రులు అయిన వాళ్ళు ఎవరు, ఎమ్మెల్యేలు అవుతున్న వాళ్ళు ఎవరు, రాజ్యసభ సభ్యత్వాలు పొందుతున్న వాళ్ళు ఎవరు, మన తెలుగు రాష్ట్రాలను చూశాం కదా. మల్లారెడ్డి ఎవరు, నారాయణ ఎవరు, వీళ్ళందరూ ఏంటి, పెద్ద పెద్ద ఇప్పుడు భాష్యం ఎవరు, అధినేతల విద్యా సంస్థల ఏంటి వీళ్ళది అంత ముందు వ్యాపారం. అదే కదా, ఎట్టొస్తాయి డబ్బులు వీళ్ళకి? ఒక కాలేజీ చూసుకుంటే 1,00,000 మంది విద్యార్థులు ఈజీగా ఉంటున్నారు వీళ్ళకి. 1,00,000 మంది నారాయణ కాలేజీలు చూస్తే 5 లక్షలు 10 లక్షలు అనుకుందాం. 10 లక్షల మంది నుంచి 30,000 రూపాయలు లెక్కేసుకుంటే ఎంత వచ్చింది? ఏంది అది లెక్క? ఇలాంటి విద్యా సంస్థల వాళ్ళందరికీ కూడా కడుపు మీద కొట్టాడు మోడీ. ఎట్లాగా? ఇదివరకు ఇప్పుడు ఇదే విద్యా సంస్థల తరఫున ఆంధ్రాలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, అయిపోయింది. ఇక్కడ ఎంసెట్ రాయిస్తారు, వీళ్ళకి